షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. అందరం అసలు దేనికోసం మనం వర్క్ చేస్తున్నాం, మనీ కోసం వర్క్ చేస్తున్నాం. కాకపోతే మనం లైఫ్ టైం పని చేయలేమని చెప్పేసి అందరికి తెలుసు. మరి అలాంటప్పుడు మన లైఫ్ టైం పని చేయని రోజులు ఎలా మనం సస్టైన్ అవ్వాలనే దానికోసమే మనం ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే రకరకాల టాపిక్స్ అనేది మాట్లాడుకుంటున్నాము. సో ఇప్పుడు నా పబ్లిక్ ఏంటంటే, కొంతమంది ఏమో కంప్లీట్గా వచ్చిన ఇన్కమ్ని ఎక్స్పెండిచర్ కోసం వాడేస్తున్నారు, కంప్లీట్గా వాడేస్తున్నారు. అసలు సేవింగ్ కానీ ఫ్యూచర్ కానీ ఆలోచించారు. ఇప్పటి నుంచి సేవింగ్ చేస్తూ ఉంటే లైఫ్ ఎప్పుడు గడిపేది అనే కోణంలో కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది ఏమో వచ్చిన దానికి అంటే ఎక్కువ కష్టపడుతున్నారు, అంటే ఉన్నదానికంటే ఎక్కువ కష్టపడేసి అసలు డబ్బు అని అంటే ఓన్లీ సంపాదిస్తేనే వస్తుంది, వేరే ఏ విధంగా కూడా డబ్బు అనేది రాదు. కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ బిజినెస్లో కానీ జాబ్లో కానీ ఇంకెలాంటి తన సొంత డ్రీమ్స్ కానీ తన యొక్క సొంత హ్యాబిట్స్ కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఓన్లీ డబ్బు పైన డబ్బు అని డబ్బు వెనుక పరిగెత్తున్నారు. సో ఇందులో మూడో రకం స్మార్ట్ ఇన్వెస్టర్స్ అనేది ఏంటంటే, మనం కొన్ని రోజులు వర్క్ చేయాలి, కానీ మనం ఎంత వర్క్ చేసినా మనం ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉండాలంటే మాత్రం మన డబ్బు అనేది మన కోసం వర్క్ చేయాలి. సో మన డబ్బు మన కోసం వర్క్ చేయాలన్నప్పుడు చాలామందికి ఏంటంటే, ఇప్పుడు రకరకాల అవెన్యూస్ అనేది మనకు అవైలబుల్ ఉన్నాయి. కొంతమంది స్టాక్స్ అంటారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్, కొంతమంది గోల్డ్ అంటారు, కొంతమంది రియల్ ఎస్టేట్ అంటారు, ఇంకొంతమందికి రిటర్న్ వెంపడ పరిగెత్తారు, ఎక్కడ హైయెస్ట్ రిటర్న్ వస్తుంది అనేది. ఇంకొంతమందికి పక్కనోడు ఏది చేస్తే అది చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఒక ఏజెంట్ అడిగిందని ఒక పాలసీ ఇవ్వడము, రియల్ ఎస్టేట్ ఫ్రెండ్ అడిగిందని ఒక ప్లాట్ కొనేసేయడము. సో ఇట్లా మీకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పటికి రాదు. సో ఇట్లా మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో మనం చూస్ చేసుకోవాల్సిన బెస్ట్ ఏంటంటే, ఈ రోజుల్లో మనం ఎప్పుడైనా సరే మనకు బెస్ట్ ఏంటి అనేది ఈచ్ ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. నాకు బెస్ట్ అయినది మీకు బెస్ట్ కాకపోవచ్చు, మీకు బెస్ట్ అయింది నాకు బెస్ట్ కాకపోవచ్చు. సో అలా మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫైనాన్షియల్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తి స్టాక్స్ కొంటూ అమ్ముతూ డబ్బు సంపాదిస్తున్నాడు. అండ్ ఆయనకు అందులో ఒక 18%, 17% సిఏజర్ వర్కౌట్ అవుతుంది అనుకుంటే, ఒక ఫుల్ టైం జాబ్ చేసే అలాంటి వ్యక్తికి నార్మల్గా బయట నాకు ఆ స్టాక్స్ గురించి కూడా తెలియదు, నేను స్టాక్ చేయడానికి, ట్రేడింగ్ చేయడానికి కానీ, అలాగే నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ, దాన్ని అనలైజ్ చేసుకోవడానికి కానీ నా దగ్గర టైం లేదు. ఇప్పుడు అది మీకు బెటర్ అయింది, ఆయనకు బెటర్ అయింది, నాకు బెటర్ కాదు. సో నా ప్లేస్, నా ఏజ్ ఇప్పుడు ఎక్కువ ఉంది అనుకుంటాను, నాకు 60 ఏళ్ళు ఉన్నాయి. 60 ఏళ్ళు ఉన్న వ్యక్తికి ఈరోజు నేను మ్యూచువల్ ఫండ్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ పెట్టానంటే అది కూడా కరెక్ట్ సొల్యూషన్ కాదు. కాబట్టి ఈచ్ పర్సన్కి డిఫరెంట్ ఉంటుంది. ఏ ఇన్వెస్ట్మెంట్ మీకు కంఫర్ట్ ఇస్తుందో దానిలోకి వెళ్ళండి. ఓకే, కంఫర్ట్ ఎలా ఉండాలి? ఆ కంఫర్ట్ అంటే మీ అవసరాలకు పనిచేయాలి. అది ప్రతిది ఏంటంటే మీ అవసరాలకు అది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు అవసరాల కంటే మరి ఏంటి సార్ మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వెళ్తున్నాము అని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది 2 రకాలు. ఒకటి గోల్ బేస్డ్, ఏదైతే మనం ఒక గోల్ పెట్టుకుంటామో దానికి డిఫరెంట్ అసెట్ క్లాస్ అనలైజ్ చేసేసి ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏది బెస్ట్ సులభతరమైన మార్గం అనేది మనం ఒకటి చూసుకుంటాము. అలా కాకుండా వెల్త్ బిల్డింగ్ ఒక గోల్ పెట్టుకుంటాము. ఈ గోల్స్ అనేది ఏం లేదు, నాకు డబ్బు సంపాదించడము, ఇంత అక్యుములేట్ చేయడము, 1 crore 2 crores 3 crores నేను అక్యుములేట్ చేయాలి, నాకు టైం ఇంత ఉంది. సో దీన్ని పెట్టుకొని మనం ప్లాన్ చేయడం అనేది 2వ రకమైన మార్గం అనమాట. సో అందరు చేసేది ఏంటంటే, జనరల్గా పబ్లిక్ అందరు చేసేది ఏంటంటే, ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనుకున్నప్పుడు రిటర్న్ ఒక్కటి ఆలోచిస్తారు. రిటర్న్ ఒక్కదంతా పని అవ్వదు. ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తి 90,000 ఖర్చు చేసి 10,000 25% రిటర్న్ వచ్చే దగ్గర సేవ్ చేశాడు. అదే 70,000 సంపాదించే వ్యక్తి 50,000 ఖర్చు పెట్టుకొని 20,000 సేవ్ చేస్తున్నాడు. ఏదైతే 70,000 శాలరీ ఉందో ఆయనకు ఓన్లీ 12% ఇంట్రెస్ట్ వస్తుంది, లేదా 12% రిటర్న్ వస్తుంది. 10,000 ఆయనకి ఎంత వచ్చింది? 20-25% రిటర్న్ వచ్చింది. ఒక 10 ఏళ్ళ తర్వాత ఎవరి లైఫ్ వెల్తీగా ఉంటుంది? డెఫినెట్గా ఎక్కువ సేవ్ చేసిన దగ్గర ఉంటుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎక్కువ రిటర్న్ చూస్తున్నావు, కానీ పెట్టేది ఎంత పెడుతున్నావు? చాలా తక్కువ పెడుతున్నావు. కానీ ఇక్కడ తక్కువ సంపాదించే వ్యక్తి ఎక్కువ పెడుతున్నాడు. ఈయన థింకింగ్ ఏంటి? లాంగ్ టర్మ్ కోసం. రిచ్ పీపుల్ యొక్క థింకింగ్ ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ పైన ఉంటుంది, అసెట్స్ పైన ఉంటుంది. పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ ఏముంటుంది అంటే, ఈ రోజు ఏం చేయండి, ఈ వీకెండ్లో ఏం చేయండి. సో మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఒకసారి పూర్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? జనరల్గా ఎక్కువ శాతం మీరు ఎప్పుడైనా సరే డబ్బు ఉండాలో మీరు గమనించండి. బయట ఎక్కడికో వెళ్ళి రాకెట్ సైన్స్ అవసరం లేదు. మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్లో ఒక 10 మందిని మీరు ఎగ్జాంపుల్ తీసుకొని డబ్బు ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరైతే డబ్బు గౌరవించి దాన్ని దాచడమో ఇన్వెస్ట్మెంట్ చేయడం చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. దట్ ఈస్ రిచ్నెస్. పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఏంటంటే, ముందు కొనాలి ఏదైనా, దాని ద్వారా మనం డబ్బున్న వాళ్ళకి కనబడాలి. ఆ కొనాలి అనే దాంట్లో ఎట్లా కొంటావు? డబ్బు లేదు కదా, డబ్బు లేదు కాబట్టి
బ్యాంక్ లోన్ తీసుకుంటాం, ఈఎంఐ స్టార్ట్ అయిపోతుంది, ఇంకా ప్రతిదీ ఈఎంఐలోనే స్టార్ట్ అయిపోయి నీ లైఫ్ అంతా కూడా హ్యాక్ అయిపోతుంది. ఇంకెప్పుడు మనలాంటి వాళ్ళని వెళ్ళి సేవింగ్ చేయండి అని చెప్పినా కూడా నా దగ్గర లేనే లేదు, స్కోపే లేదని చెప్తాడు. ఆ లైఫ్లో ఎప్పటికీ ఆ స్కోప్ రాదు. ఒక 30,000 వచ్చే 20,000 వచ్చే ఎంప్లాయీ ఈరోజు హైదరాబాద్లో అద్భుతంగా ఒక 10,000 ఎస్ఐప్ చేయగలుగుతున్నాడు. కానీ ₹1,00,000 వచ్చే వ్యక్తి మాత్రం ₹5,000 ₹10,000 ఎస్ఐప్ చేయడానికి అవకాశం అనేది లేకుండా ఉంది. దీనికి కారణం ఏంటంటే నీకు ఇప్పుడు అవసరం లేని దాన్ని కొని రిచ్ ఫెలోలాగా కనబడుతున్నావు. అవసరం ఉన్నది కొనట్లేదు. ఇప్పుడు లాంగ్ టర్మ్ అనేది అసలు నీ మైండ్లోనే కూర్చోవట్లేదు. ఎప్పుడైనా రిచ్ ఫెలో చూడండి, పురాణ కాలంలో కూడా మీరు అమ్మానాలని చూస్తే ల్యాండ్లు గోల్డ్ కొని కొన్ని ఏళ్ళు వెయిట్ చేసేవాళ్ళు, కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసేవాళ్ళు. అది నెక్స్ట్ జనరేషన్కి అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు నీ అవసరాల కోసం కూడా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఓన్లీ సాలరీ పైన ఫోకస్ చేస్తున్నావు, బిజినెస్ ఇన్కమ్ పైన ఫోకస్ చేస్తున్నావు, వచ్చిన దాన్ని స్పెండ్ చేసేస్తున్నావు. సో దీనివల్ల నీకు వెల్త్ బిల్డింగ్ అనేది రావట్లేదు. లైఫ్లో ఏ చిన్న ఈ విషయం కొంచెం మనం అనుకున్నట్టు కాకపోయినా కూడా నీ దగ్గర ఫైనాన్షియల్గా కెపాసిటీ లేదు కాబట్టి ఇంకా నువ్వు స్ట్రక్ అయిపోతావు, అక్కడే లైఫ్ అనేది ముందుకెళ్ళదు. అదే మీరు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్గా మనకు రావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా మనం ఉండాలి అని అంటే మన డబ్బు పనిచేయాలి మన కోసం. సింపుల్. ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నాం అనే దాన్ని బట్టి మీరు రిచ్ అవుతావు తప్ప రిటర్న్ బట్టి రిచ్ కావు. రెండోది నీకు వచ్చే కాంపౌండ్ రిటర్న్ ఎన్ని సంవత్సరాలు ఎఫెక్ట్ అయింది ఆ కాంపౌండింగ్, దానివల్ల నువ్వు రిచ్ అవుతావు తప్ప నీకేదో ఒక ఉన్నట్టుండి ఒకటేసారి 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి రిచ్ అయిపోతా అంటే కాదు. 50 లక్షలు ఎవరు ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేరు. ఒకళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఒకసారి పెద్ద అమౌంట్ వచ్చినా కూడా వాళ్ళు ఎక్కువ రోజులు ఆగరు. చిన్న చిన్న అమౌంట్లు చేసే వాళ్ళేమో తక్కువ అమౌంట్లు చేసుకుంటారు, దాన్ని ఎక్కువ పెంచరు. అంటే 3 రకాలుగా మీరు ఒకసారి ఆలోచించండి. ఒకటి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత, రిటర్న్ కంటే ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇంపార్టెంట్, లాంగ్ టర్మ్ అనేది ఇంపార్టెంట్. ఎంత లాంగ్ టర్మ్ మీరు ఆలోచిస్తే అంత బాగుంటారు. నీకు వచ్చిన సాలరీ నుంచి లేకపోతే ఇన్కమ్ నుంచి నీ లైఫ్ ఎలా గడవాలో అలా గడిపించేసే, కానీ అట్లీస్ట్ ఒక 20-30% ఆఫ్ ద సాలరీ మాత్రం సేవింగ్కి రావాలి. అది ఎప్పుడు వీలవుతుంది అంటే నీకు ఫస్ట్ పే చెక్ నుంచి స్టార్ట్ అయితేనే అవుతుంది. ఎందుకంటే ముందుగానే ఆసెట్స్ కొనేసి ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు జాబ్ చేశాం కాబట్టి మనం ఏదో ఒకటి చూపించుకోవాలి కాబట్టి ఎక్కడో దూరంగా ఉన్న ల్యాండ్లు కొనేసి దానికి కూడా మళ్ళీ అప్పు చేసి అధిక వడ్డీలకు తీసుకొని వచ్చి ఆసెట్ని ఒక్కదాన్నే చూస్తూ ఉంటాడు. అది డబ్బు కాదు, అది ధనం కాదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాదు. నీ దగ్గర డబ్బు అప్పు రూపంలో తీసుకొచ్చి నువ్వు కొన్నావు కాబట్టి అది ఎప్పటికి కాదు. ఇలాంటి కష్టాలు పడాల్సిన అవసరం అనేది లేదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి చిన్న చేంజెస్ చేయండి. ఫస్ట్ సైకాలజీ మార్చుకోండి. డబ్బుని ఎలా చూడాలో ఆ సైకాలజీ ఒకటి మార్చుకోండి. డబ్బుని ఎలా చూడాలి, లాంగ్ టర్మ్లో మాత్రమే గ్రో అవుతుంది అనే మైండ్ సెట్తో మీరు ఎప్పుడు ఉండాలి. ఓన్లీ డబ్బు సంపాదించిన డబ్బుతోనే రిచ్ ఫీల్ ఎవరు గారు. దాన్ని సరైన ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్లనే అవుతారు. ఆ సరైన ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ కంఫర్ట్ లెవెల్ చూసుకోండి, ఫ్లెక్సిబిలిటీ అనేది చూసుకోండి. అందులో మీకు ఎఫ్డీ కంఫర్టబుల్ ఉంటే ఎఫ్డీ చేసుకోండి, కానీ ఇన్ఫ్లేషన్ బీట్ కాదు. మీకు అందులో స్టాక్ కంఫర్ట్ ఉంటే స్టాక్ చేసుకోండి, కానీ స్టాక్లో మీ దగ్గర టైం లేదు. మరి గవర్నమెంట్ స్కీమ్లో పెడతాను, గవర్నమెంట్లో పెట్టండి, కానీ అది మీ అవసరాలకు అందదు. మరి ఇప్పుడు మేము చెప్పేది ఏంటి, స్టార్టింగ్ నుంచి చెప్పింది ఏంటంటే ఇప్పుడున్న మోడర్న్ ఎవెన్యూస్ అన్నిట్లలోకెల్లా మీరు ఎస్ఐపి రూపంలో అయితే అద్భుతాలు సృష్టించవచ్చు. ఎస్ఐపి అనేది రైట్ ఎస్ఐపి చేయండి, సరైన టైం ఇవ్వండి, దానికి సరైన టైం ఇవ్వండి. ఇవ్వడం వల్ల మీరు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి నుంచి మనం నెక్స్ట్ లెవెల్కి మనం మారాలి. ఇప్పుడు మన లైఫ్ మారాలని అంటే ₹1,00,000 అనే వ్యక్తి 5,000 6,000 ఎస్ఐపి చేస్తే వాళ్ళ లైఫ్ మారదు, ఎప్పటికీ మారదు. 5,000 ఏదో పక్కన ఉండిపోతుంది అంతే. కానీ తన ఒక 30,000 40,000 రూపీస్ ఎస్ఐపి చేయగలిగినాడు మాత్రం తన లైఫ్ చేంజ్ అవుతుంది ఓవర్ ద ఇయర్స్. ఒక్క రోజులో ఓవర్ నైట్లో మీరు మళ్ళీ కలలు కనకండి. ₹1,00,000 సంపాదిస్తున్నాను, లక్షలు తీసుకొని ఏ బెట్టింగ్ ఆడతాను, లేదంటే ఏ బ్లాక్ చైన్లోనో లేకపోతే ఇంకేదానిలోనో డిజిటల్ కరెన్సీలోనో పెట్టేసి నేను గ్రో అవుతాను మాత్రం ఎప్పుడు కలలు కనకండి. ఈజీ మనీ ఈజ్ ఆల్వేస్ లూజ్ అయ్యే మనీ. అది ఎక్కువ రోజులు ఆగదు. అంటే మనకు లాంగ్ టర్మ్లో పెరగాలి, ప్రాపర్ వేలో పెరగాలి. కాబట్టి మీరు వీటన్నిటిలోకెల్లా కొంచెం ఎస్ఐపి అనేది పెంచుకునే ప్రయత్నం చేయండి. మీకు నచ్చిన ఫండ్స్లో పెట్టుకుంటారో పెట్టుకోండి, కానీ ఇంకా మీరు ఒక రథసారథిని తీసుకుంటే ఇంకా మంచిది అందులో. ఎందుకనంటే ఓన్గా మనం ఎప్పటికి చేయలేము. మన హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంటుందని అంటే మీరు ఎంత మంచి డిసిజన్ తీసుకున్నా ఎగ్జైట్మెంట్ ఉండేంత వరకే ఉంటుంది. ఇన్వెస్ట్మెంటింగ్ అనేది ఎప్పటికీ బోరింగ్ గేమ్, నీకు ఎప్పటికీ అది ఎంటర్టైన్మెంట్ ఇవ్వదు. కాబట్టి దాని నుంచి ఎగ్జైట్ అవుతారు అందరూ. ఎప్పుడైతే ఎగ్జైట్మెంట్ ఉంటుందో ఎగ్జైట్మెంట్ ఉన్న దగ్గరనే మనిషి ఉంటాడు. మరి ఆ ఎగ్జైట్మెంట్ తగ్గించాలి, నువ్వు చేసే సిల్లీ మిస్టేక్స్ని తగ్గించాలని అంటే ఒక మంచి గురువుని వెతుకో. ఆ గురువుని వెతుకున్న తర్వాత ముందు ఇన్వెస్ట్మెంట్ చేయి, మిగిలిన దాంతో అడ్జస్ట్గా అది యంగ్ స్టేజ్ నుంచి అలవాటు చేసుకో. అది నీకు మళ్ళీ 40 years తర్వాత అలవాటు కాదు. ఇంకా అది నువ్వు ముందు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అప్పులు ఓడి కడతాడని అడుగుతాడు.
సేమ్ అది అది అలాగే అయిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎంత చిన్న ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, చిన్న జీతమా పెద్ద ఇన్కమ్ అనేది కాకుండా డబ్బును దాచడం అలవాటు చేసుకోవాలి ఫస్ట్. అది దాచిన దాన్ని ఊరికే దాచేస్తే ఇన్ఫ్లేషన్లో పోతుంది అది. కాబట్టి దాన్ని సరైన ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్దగా అవసరం లేదు. మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి 500 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఎస్ఐపి. ముందుగా 500 అయితే సేవ్ చేయండి. దాని తర్వాత 5,000, 10,000, 50,000, 1 lakh మీరు తర్వాత ఆలోచించండి. అసలు స్టెప్పే పడనప్పుడు కష్టం అనమాట. జనాలు అందరూ వేసేది ఏంటంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పడం వల్ల అదొక ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, చాలా మంది ఇప్పుడు అంటారు, సార్ నేను ఎల్ఐసీలో పెట్టా నాకు ఏం రాలేదు అంటారు. కానీ అట్లీస్ట్ నువ్వు ఆ ఎల్ఐసీ అయినా చేసి, లేకపోతే ఆ డబ్బులతో నేను చేసేవాడిని, కొంచెమైనా సేవింగ్ ఉంది. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు కదా, ఇప్పుడు అడుగు నీ లైఫ్కి ఏం కావాలనేది నువ్వు పెన్ను పేపర్ తీసుకొని రాయి. నాకు అవసరం ఏముంది, నేను ఎంత సంపాదిస్తున్నా, ఎంత ఖర్చులు పోతున్నాయి, నా డబ్బు ఎక్కడ పోతుంది, నేను మా నుంచి ఈవినింగ్ దాకా ఈ ర్యాట్ రేసులు ఉంటూనే ఉంటానా, ఇంకా లైఫ్ టైం ఇలాగే గడిపేస్తున్నా, ఈ సర్కిల్లో నడవాలా లేకపోతే నేను ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలా? ఆ ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ మనం మారాలి, మన సైకాలజీ అనేది మారాలి, డబ్బు పైన ఉన్న అభిప్రాయం అనేది మారిపోవాలి. మనం జాబ్ ఒకటే చేస్తున్నాము, ఏదో కష్టపడిపోయి నేను ఈఎంఐ కడుతున్నాను, పిల్లల్ని చదివిస్తున్నాను, ఎవరిని చూపించుకోవడానికి, మళ్ళీ ఈ టెన్షన్ నుంచి బయటపడడానికి రాత్రి వెళ్ళారంటే ఏ విస్కీ బాటిల్లో తీసుకొని కూర్చుంటున్నావు. సో ఇది కాదు లైఫ్ అంటే. చాలా సింపుల్ చేంజెస్ మీరు చేసుకుంటే, ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక బోరింగ్ గేమ్ ఎప్పటికైనా, కానీ సింపుల్ చేంజెస్తో లైఫ్ అనేది మిరాకిల్ అయిపోతుంది. ఫ్యూచర్లో మీరు ఆ స్టేజ్ చేరాలంటే ఈరోజు స్టెప్ తీసుకోవాలి. ఎగ్జైట్మెంట్ వెతకండి, ఎక్కడ ఎగ్జైట్మెంట్ ఉన్నా అక్కడ డబ్బు పోతుంది. సింపుల్, ఇది ఒక ఫార్ములా మీరు దగ్గర పెట్టుకోండి. నాకు వీళ్ళు చెప్పాలి, వాళ్ళు వీళ్ళు మోటివేట్ చేయాలని అవసరం లేదు. మంచిది అనేది ఇస్తుంది. రెండోది, రిటర్న్ పైన పరిగెత్తద్దు. 30%, 40%, 50% ఏమొద్దు. నీ వచ్చిన జీతం నుంచి లేదా నీ బిజినెస్ ఇన్కమ్ నుంచి నువ్వు ఎంత పర్సంటేజ్ రేపటి కోసం దాస్తున్నావు, దానివల్ల నువ్వు రిచ్ అవుతావు. అంతేగాని వచ్చిన రిటర్న్ వల్ల కాదు. మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు 5,000 ఎస్ఐపిని మీకు 30% రిటర్న్ ఇచ్చినా లాభం లేదు. ఇప్పుడు 5,000 ఎస్ఐపి చేసి నాకు ₹1,00,000 రావాలి అని అంటే 25 ఏళ్ళకు 20 ఏళ్ళకి ₹1,00,000 ఇస్తాను, నువ్వేం చేసుకుంటావు? సార్ నేను ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను, చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 years అతను ఉన్నాడు, వాళ్ళ స్కూల్ పిల్లలు ఉంటారు, 8th class 9th class పిల్లలు ఉంటారు, ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది వాళ్ళకి అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేయాలనుకుంటాడు. అప్పుడు దాకా సేవ్ చేయలేదు అతని దగ్గర, ఏదో బైక్కో దేనికో ఈఎంఐ కట్టుకుంటున్నారు. ఇలాంటి ఒక పర్సన్ ఒక 80,000 శాలరీ అనుకుందాం, అతను ఎలా సేవ్ చేసుకోవచ్చు? జనరల్గా అయితే మనం 40 దాటక ముందే మన ఫైనాన్షియల్ జర్నీ అనేది స్టార్ట్ కావాలి. కానీ 40లో నడుము బిగించాలని చాలా వరకు రాంప్రసాద్ గారు కూడా బుక్లో మంచిగా రాశారు. 40 ఏజ్ వచ్చిందని అంటే, ఒకటి మనకు డిపెండెంట్ పేరెంట్స్ వస్తారు, మన సపోర్ట్ కోరుకునే పిల్లలు వస్తారు. ఇవి చాలా క్రిటికల్ ఏజ్. ఇప్పుడు నువ్వు డిసిప్లిన్గా లేకపోతే మొత్తం పోతుంది. ఒకటి ఇప్పటిదాకా ఎలాంటి సేవింగ్ లేదు అనుకుంటే మాత్రం ఫస్ట్ సేవింగ్ అనేది ఎంతో కొంత స్టార్ట్ చేయండి. ఫస్ట్ గోల్ బేస్డ్లో వేయాలి. గోల్ బేస్డ్ ఏంది, మీకు 40 వచ్చారంటే పిల్లల ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. దానికి మీరు ఎంత సేవ్ చేయాలి, మీరు రిటర్న్ ఆలోచించకండి. ఆ గోల్కు ఎంత కావాలి నాకు ఫస్ట్ అది మైండ్లో మీరు ఆలోచించుకోవాలి. తర్వాత మీ రిటైర్మెంట్, తర్వాత ఫ్యామిలీ అందరూ హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ఆ ఏజ్లో ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మీరు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ అన్సర్టనిటీ ఎప్పుడైనా వస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ అయితే అప్పటి వరకు చేయకుంటే ముందు లైఫ్ హెల్త్ చేయి, దాని తర్వాత గోల్ బేస్డ్ రిటైర్మెంట్ ప్లానింగ్ అప్పటి నుంచే చేసాయి. ఏదో పిల్లల కోసం ఆస్తులు కొని పంచుతానంటే రేపటి రోజున మళ్ళీ నువ్వు వెళ్ళి వాళ్ళని అడగలేవు. మన జమానాలో అంటే ఇంతకుముందు పేరెంట్స్ జమానాలో ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ₹100 సంపాదిస్తే ₹80 దాచేవాళ్ళు, ₹20 బతికేవాళ్ళు. ఇప్పుడు మనం ₹80 ఖర్చు చేసి ₹20 దాచగలుగుతున్నాము. లైఫ్ స్టైల్ అనేది అప్గ్రేడ్ అయిపోయింది. ప్రతిది కూడా కంఫర్ట్ కోరుకుంటున్నాం, ఏది కూడా మనం కష్టపడడానికి ఇష్టపడట్లేదు. ఒకళ్ళు కష్టపడ్డా అది చీప్ అనుకుంటున్నారు జనాలు అందరూ కూడా. సో కాబట్టి నువ్వు వాళ్ళ మీద డిపెండ్ కాకుండా ఇంకా వీలైతే వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఇది మనం ఆలోచిస్తే అవుతుంది. నా దగ్గర లేదు అంటే ఎప్పటికి లేకుండానే పోతుంది. మీరు డబ్బును ఆలోచిస్తే ఈజీ అయిపోతుంది ఏదైనా సరే. మన దగ్గర టైం ఉంది, బాగా పెద్ద హెచ్చులకు పోకుండా మనం ప్లాన్ అనేది ప్రాపర్గా చేసుకున్నాం అనుకోండి, 40 ఏళ్ళు కాదు 50 ఏళ్ళలో కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం మైండ్ సెట్ ఒకటి మారాలి, గోల్ బేస్డ్ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తుంది మనీ, నాకు వచ్చిన మనీ ఎక్కడ వెళ్తుంది, నేను ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతా. మీరు చేతిలో ఉన్నదాన్ని కంట్రోల్ చేశారని అంటే మీ లైఫ్ ఈజీగా ఫైనాన్షియల్గా ఫ్రీడమ్లోకి వచ్చేస్తుంది ఈజీగా. మన చేతిలో కొన్నిసార్లు మిస్టేక్ అని తెలిసి కూడా చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు కొంతమందికి చూడండి, లేట్ లేవడం తప్పు అని అంటే తెలిసి కూడా లేటే లేస్తున్నాం అని అంటే అది మన తప్పు అనమాట. అది ఆఫీస్లో లేట్ అవుతుంది, డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ బాగుండదు. అలాగే బిజినెస్లో కూడా అంతే, మనకు పూర్ సేల్స్ ఉన్నాయని అంటే ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలను, యాక్షన్ తీసుకుని డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, యాక్షన్కు రియాక్షన్ వస్తుంది కదా. అలాగే ఇన్వెస్ట్మెంట్లో కూడా అంతే, నువ్వు ఇప్పటిదాకా చేయలేవు అనే ధోరణి నువ్వు పక్కన పెట్టేసి ఎంతో కొంత స్టార్ట్ చేయి. ఇప్పుడు నీ పిల్లల ఎడ్యుకేషన్కు నువ్వు 50,000 ఎస్ఐపి చేయాలి, కానీ అంత లేదు కదా. అట్లీస్ట్ 5,000 చేయి,
ఓకే. చేస్తే నీకు తర్వాత ఐడియా వస్తుంది, అసలు నేను 5,000 ఎందుకు చేయగలుగుతున్నాను, వేర్ ఇస్ మై మనీ ఇస్ గోయింగ్ అనే ఐడియా వస్తుంది. 10 years ఉంటుంది అంటే మనకి ఇంకా అంటే పిల్లలు ఎదుగుతారు కాబట్టి 45 అంటే 55 10 years వరకు అనుకోవచ్చు. మీరు పిల్లలకు వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చేంత వరకు ప్లానింగ్ చేయాలి. అవును. వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చిందంటే 25 గ్రాడ్యుయేషన్ అయిపోతే ఇంకో 5 years ఒకవేళ అటు ఇటు అయినా కూడా 10 years లో ఈయన 5,000 చేసుకున్న ఒక సర్టెన్ ఇన్కమ్ ఫైట్ అయినా అని కాదు, సర్టెన్ ఇన్కమ్ అని ఎప్పుడైనా వచ్చేస్తుంది, కానీ ఫైట్ అయినా మనం ఆలోచించద్దు. మీకు మిగిలిన దాన్ని అంత ఇన్వెస్ట్మెంట్ చేసేయండి, ఎంతైతే మిగిలిందో దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేయండి. మిగిలాలంటే ఏం చేయాలని అది ఆలోచించండి. మళ్ళీ ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి కదా, సైడ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ పాసివ్ ఇన్కమ్ కూడా ఉన్నాయి. యూజ్లెస్ ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో దాన్ని మీరు కొంచెం కంట్రోల్ చేసేయండి. అలాగే ఎక్కడెక్కడ పిచ్చి పిచ్చి పాలసీలు అన్ని కడతా ఉంటారు, ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేయండి. ఎక్కడెక్కడో ప్రాపర్టీస్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, అది కంట్రోల్ చేసుకోండి. ఫస్ట్ మీ ముందన్న గోల్స్కి ఏది యూజ్ అవుతుందో దానికి ఫోకస్ చేసేయండి. ఒక్కొక్కటి అయిపోతూ ఉంటే స్టెప్ బై స్టెప్ అయిపోతా అంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తే డెఫినెట్గా మీకు సేవింగ్ అనేది కనబడుతుంది, ఇన్వెస్ట్మెంట్ అనేది కనబడుతుంది. అప్పుడు మీరు ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. అంతేగాని ఈ ఒక సైడ్ ఈ గోల్స్ అన్ని పక్కన ఉంటాయి, ఇంకో సైడ్ ఆస్తులు కొంటావు. ఒక సైడ్ ఈ గోల్స్ అన్ని పెండింగ్ ఉంటాయి, ఇంకో సైడ్ కార్లు కొంటున్నావు, ఇల్లు అప్గ్రేడ్ చేస్తున్నావు, ఇంట్లో వస్తువులు అప్గ్రేడ్ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? అది మన దగ్గర లేదు. లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి ఒక సైడ్ నీ దగ్గర డబ్బులు లేవు, ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు లేవు, లైఫ్ అప్గ్రేడ్ చేయడానికి ఎట్లా వచ్చింది డబ్బు? అంటే నువ్వు ఏది ప్రియారిటీ దాని అంటే ఏది అత్యవసరం అనేది నెసెసిటీ నువ్వు మైండ్లో ఫిక్స్ చేసుకుంటున్నావు. నువ్వు ఇక్కడ ఏంటంటే వాంట్స్ పైన వెళ్ళిపోతున్నావు, నీడ్స్ ఆలోచించట్లేదు. వాట్ ఈస్ నీడ్, వాట్ ఈస్ వాంట్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇన్వాల్వ్ వాళ్ళకి డబ్బు ఎప్పుడు ఉండదు. అదే మీరు అవసరం లేని, ఇప్పుడు వారెన్ బఫెట్ కూడా చెప్తారు కదా, మనకు అవసరం లేని వస్తువులు మనం కొంటే రేపు అవసరం ఉన్న వస్తువులను అమ్మాల్సి వస్తుంది. అది చాలా పెద్దది. రెండోది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ పైన కూడా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు చెప్పారు, ఇది కాంపౌండింగ్ ఇస్ మీకు 8th wonder ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి. అంటే ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలని అంటే మీరు ఎంతో కొంత సేవ్ చేస్తే అది కాంపౌండ్ అవుతుంది ఓవర్ ద ఇయర్ ఆఫ్ టైమ్స్లో. మీరు అది కాదు కదా, మీకు ఇమీడియట్గా ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రేపు పొద్దున గోల్కి రావాలంటే అది ఎప్పుడు అవుతుంది? రాని పని. అసలు ఓవర్ నైట్ వెళ్తూ మీరు ఆలోచించద్దు. అలాగని చెప్పేసి అన్నెసెసరీ థింగ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొద్దు, అన్నెసెసరీ ఐటమ్స్ కూడా మీరు కొనొద్దు. ఈ 3 ప్రాపర్గా చూసుకున్నట్టయితే మీరు చెప్తున్నట్లుగా అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా ఉండాలి. డిసిప్లిన్ అన్నిటికీ మూల కారణం. ఒకటి, డబ్బు ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ మీరు ఆలోచించాలి, ఎప్పుడైనా సరే డికేడ్స్ దాకా ఆలోచించాలి. మీరు సంవత్సరాలు 5, 10, 15 ఇట్లాంటివి ఆలోచిస్తేనే డబ్బు అనేది మీ దగ్గర ఉంటుంది. ఇట్లా ఓవర్ నైట్స్ కానీ వీకెండ్స్ వరకు మనకు ఇది అది కొనాలి అది కొనాలి ఇట్లా రావాలంటే ఎప్పటికి రాదు అది. అట్లా ఆ ట్రాప్లోకి వెళ్ళి మీరు ముందు బయటపడాలి. మనీని రెస్పెక్ట్ చేస్తే 100% మీ దగ్గర ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరి ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటాయి ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి సంబంధించి కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి, వీటిలన్నిటి గురించి తెలుసుకోవాలంటే మధు గారిది 16th వెబినార్ జరుగుతుంది. దాంట్లో రిజిస్టర్ చేసుకొని మీకు కావాల్సిన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.